పిఎస్కే శ్రీకాంత్ తెలుగు రాష్ట్రాల్లో చాలా చిరపరిచితమైన పేరు, అందరికీ తెలుసు. మంచి స్నేహితుడు, మంచి ఎంటర్ప్రెన్యూరు, మంచి బిజినెస్ మ్యాన్. ఒకటి కాదు, శ్రీకాంత్ గురించి చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. తన సిరిసిల్ల లాంటి ఒక చిన్న టౌన్లో మధ్యతరగతి కుటుంబంలో తన ప్రయాణం ప్రారంభించి ఫస్ట్ నుంచి ఒక దృఢ సంకల్పంతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి, కొత్త ప్రయోగాలు చేసి న్యూ పాసిబిలిటీస్ క్రియేట్ చేసుకోవాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలని ఒక లక్ష్యంతో తన ప్రయాణం ప్రారంభించి హైదరాబాద్లో ఒక ప్రముఖుడిగా వెలుగొందుతూ ఆల్ఫా అనే ఒక బిజినెస్ నెట్వర్క్ని ఫౌండర్గా ఒక ఇన్నోవేటివ్ థాట్తో ముందుకొచ్చి పిఎస్కే స్టీల్స్, పిఎస్కే ఎనర్జీ, పిఎస్కే సిమెంట్, అదేవిధంగా బిల్డింగ్ మెటీరియల్ అన్నిటికీ ఒక కామన్ యాప్ తీసుకురావాలని ఒక లక్ష్యంతో రోజు ఒక బర్నింగ్ డిజైర్తో చాలా ఎనర్జెటిక్గా ఉండే ఒక మంచి వ్యక్తి, అందరికీ సహాయపడుతూ అందరినీ కలుపుతూ మంచి ఆల్ఫా లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి తన ఎంటర్ప్రెన్యూర్షిప్ మరి ముందుతో ఆ జీల్తో ముందుకెళ్తున్న ఒక యంగ్ ఎంటర్ప్రెన్యూర్, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ పిఎస్కే శ్రీకాంత్ గారు ఈరోజు మనతో ఉన్నారు. మన పాడ్కాస్ట్కి ముఖ్య అతిథిగా వచ్చారు. వారి అనుభవాలు, వారు ఎదుర్కొన్న ఛాలెంజెస్, వారి భవిష్యత్తు కార్యాచరణ, వారి విజను, స్టీల్ ఇండస్ట్రీలో ఉండే సమస్యలు, అందులో వారి ప్రయాణం, వారి ఆలోచనలు, అదేవిధంగా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఆల్ఫా అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దేశవ్యాప్తంగా చాప్టర్ స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. వీటి గురించి శ్రీకాంత్ గారితో మనం పాడ్కాస్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు బర్డ్ టాక్స్. శ్రీకాంత్ గారు, మీరు మా బర్డ్ టాక్స్కి ఈరోజు పాడ్కాస్ట్కి గెస్ట్గా రావటం చాలా సంతోషం. వెల్కమ్. అండ్ ఐ వాంట్ టు హియర్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ జర్నీ, యువర్ సక్సెస్ఫుల్ జర్నీ. మరి సిరిసిల్ల లాంటి ఒక చిన్న టౌన్ నుంచి, ఎస్పెషల్లీ కరీంనగర్ అంటే నక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్లేస్ కదా, అట్లాంటి ప్లేస్ నుంచి మరి హైదరాబాద్ వచ్చి ఈరోజు హైదరాబాద్లో ఒక ప్రముఖుడిగా వెలుగొందుతూ ఇంత మంచి స్థానంకి వచ్చారు. ఎలా మీ ప్రయాణం, ఎలా సిరిసిల్లాలో మీ చదువు, మీ బాల్యం అంతా సిరిసిల్లానేనా? సార్, మీరు చెప్పినట్టుగా ఐఎమ్ నేటివ్ ఆఫ్ సిరిసిల్ల సార్. సో చిన్నప్పటి వరకు కూడా మేము 10th క్లాస్ వరకు సిరిసిల్లాలోనే తెలుగు మీడియం ఫినిష్ చేసాము. తెలుగు మీడియంలో? కంప్లీట్ తెలుగు మీడియం. తెలంగాణ తెలుగు, మామూలు స్టాండర్డ్ తెలుగు? తెలంగాణ తెలుగులోనే నా ఎడ్యుకేషన్ మొత్తం 10th క్లాస్ వరకు నాకు తెలిసి ఒక 2-3 వేలలో అయిపోయి ఉంటుంది సార్. 2-3 వేల రూపాయలు కాస్ట్లో అయిపోయింది. ఇప్పుడు పర్ ఇయర్ 2-3 లక్షలు అవుతుంది పిల్లలు. ఇప్పుడు మా పిల్లలిద్దరు ఒకరించి ఇంటర్నేషనల్ స్కూల్లో చేస్తున్నారు. సో ఇంటర్మీడియట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నా లైఫ్ టర్నింగ్ అంతా నారాయణ కాలేజ్తో జరిగింది సార్. ఇంటర్మీడియట్ వచ్చేసి నేను నారాయణలో చేశాను. అప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసాను. ఎక్కడ? అక్కడే నారాయణ కాలేజ్, హైదరాబాద్ వచ్చేసారు. ఓ గుడ్. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్ 2001-2003లో నారాయణ కాలేజ్లో చేసాము. సో అది నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నారాయణకి రావడం, హైదరాబాద్ రావడము, దట్టు నారాయణ భాగ్యనగరం. సో అప్పుడే నాకు కొత్త ఫ్రెండ్స్ రావడం, నెట్వర్క్ పెరగడము, ప్లస్ దట్టు నేను తెలుగు మీడియంలో ఉండేవాడిని. సో నాకు మ్యాథమెటిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పుడు ఇంగ్లీష్ వచ్చేది కాదు, ఎవరు మనకు సపోర్టింగ్లో కొంచెం ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఉండేది, ఏపీ అండ్ తెలంగాణ కంబైన్డ్ స్టేట్ ఉండేది. ఎక్కువ మా హాస్టల్లో రూమ్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ ఏపీ వాళ్ళు ఉండేవాళ్ళు, తెలంగాణ వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళు. తర్వాత నేను మా ఫ్రెండ్స్ అందరినీ, రిలేషన్స్ అందరిని అడిగాను, అరే మీరు కూడా నాతో పాటు రండి, జాయిన్ అవ్వండి నారాయణలో అంటే. అప్పుడు 40,000 సార్ పర్ యానం. సో ఎవరు కూడా ముందుకు రాలేదు, ఆ 40,000 ఎక్స్పెన్సివ్ అండ్ సో అని. సో మా ఫాదర్ అండ్ మదర్ సపోర్ట్ చేసి నాకు అప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు ఇంటర్మీడియట్లో. సో అప్పటి నుంచి కూడా నాకు హైదరాబాద్ మీద కొంచెం ఫోకస్గా ఉన్నాను. హైదరాబాద్లో ఈజ్ అ వెరీ బిగ్ మార్కెట్, పెద్దగా చేయొచ్చు, ఏదైనా అచీవ్ చేయొచ్చు అన్న థింగ్ అప్పటి నుంచి నాకు బర్నింగ్ స్టార్ట్ అయింది మైండ్లో. లాటర్ ఇంజనీరింగ్ కూడా మళ్ళీ ఫ్రీ సీట్ వచ్చింది. ఇక్కడే 4 years చదువుకున్నాను. ఎక్కడే కాలేజ్? జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్, పటాన్చెర్లో. ఓకే. సో 2007లో నాది బీటెక్ అయిపోయింది సార్. అయిన తర్వాత జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాము. బై డిఫాల్ట్గా జాబ్ రాలేదు. సో అప్పుడు నేను ఒక 2-3 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను సార్. ఫస్ట్ ఇంటర్వ్యూలోనే దే ఆఫర్డ్ మీ ఫర్ 1 lakhకి పర్ యానం శాలరీ. పర్ యానం 1 lakh శాలరీకి నేను చాలా కష్టపడి అప్పుడే కొత్త డ్రెస్సులు వేసుకొని, కొత్త షూస్ కొనుక్కొని అందరిలాగే రెడీ అయ్యి వెళ్ళాను. బట్ సమ్ నార్త్ ఇండియన్ HR ఉండే రిజెక్ట్ చేసిందని.
అప్పుడు చాలా బాధపడ్డాను అనమాట. అరే మనం ఒక ₹1,00,000 జాబ్కి సంవత్సరానికి కూడా ఎలిజిబుల్ కాదా, ఇదేంటి ఇన్ని సంవత్సరాలు మనం 15 సంవత్సరాలు చదువుకొని అంటే 10th ఇంటర్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ 16 ఇయర్స్ 16 సంవత్సరాలు చదువుకొని నెలకు 8,000 సంపాదించే స్టేజ్లో లేమా మనం, ఇది కరెక్ట్ కాదు అన్నట్టుగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. తర్వాత లాటర్ మా ఫాదర్ అండ్ మదర్తో డిస్కస్ చేస్తే, సరే జాబ్ ఏం చేస్తావు, ఇంటికి వచ్చేసాయి, ఇక్కడ మన బిజినెస్ ఉంది కదా, హార్డ్వేర్ షాప్ ఉంది కదా, ఇది డాడీకి సపోర్ట్గా ఉండు అని చెప్పి వాళ్ళు ఇంటిమేట్ చేశారు. అప్పుడు వెళ్ళాము. నాకు ఇంకా జాబ్ సాటిస్ఫాక్షన్గా అప్పటికి ఇంకా అనీజీ ఉండేది. జాబ్ చేద్దాం, హైదరాబాద్లో ఉందాం, హైదరాబాద్లోనే సెటిల్ అవుదామని ఉండేది. బట్ సర్కమ్స్టాన్సెస్ అన్నీ కంఫర్ట్గా లేకుండే. అప్పుడే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. సో నేను చిరంజీవి గారిని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. ఆయన చాలా చూసే, ఆయన అందరి మందిలో నేను కూడా. కొన్ని లక్షల మంది కోట్ల మంది చూసినట్టుగా నేను కూడా చిరంజీవి గారు ఇన్స్పైర్ అయ్యే ఇక్కడి వరకు వచ్చాను సార్. సో ఆ టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం దానిలో నేను సిరిసిల్లలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. సో సిరిసిల్లలో చేనేత కార్మికులు ఉంటారు సార్, పద్మశాలి వాళ్ళు. సో ఆ ఇష్యూస్ అన్నీ అన్లిమిటెడ్గా ఉన్నాయి. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న సోర్సెస్ ప్రకారం అన్నిటి వాటి మీద కొంచెం R&D చేసి ఆ ఇష్యూస్ అన్నీ నేను చిరంజీవి గారికి రీచ్ అయ్యేలాగా ట్రై చేశాను. సో చిరంజీవి గారికి రీచ్ అయ్యాయి. ఆయన కూడా ఫస్ట్ పొలిటికల్ ఎంట్రీ సిరిసిల్లతోనే స్టార్ట్ చేశారు. సో అప్పుడు నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని. ఒక 2 years ప్రజారాజ్యం కోసం 2007, 8, 9 ఒక 2 years చాలా కష్టపడ్డాము, చాలా నేర్చుకున్నాము. ఆ 2 yearsలోనే మాకు 20 years అంత ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రజారాజ్యం వల్ల ప్రజారాజ్యం వల్ల ప్రేమించారు అందరూ. చాలా మందికి ఎక్స్పీరియన్స్ వచ్చి, సో నాకు వెరీ యంగ్ ఏజ్లోనే మంచి మంచి విషయాలు, పొలిటికల్ ఎలా ఉంటుంది, బిజినెస్ పీపుల్ ఎలా ఉంటారు, సో మీడియా ఎలా ఉంటుంది, అసలు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందని ఆ 2 yearsలో నేను బాగా ఎక్కువ మందితో ఇంటరాక్ట్ కూడా కలుస్తాం. అవన్నీ నాకు బాగా కనెక్ట్ అయిపోయాయి. అప్పుడు కూడా నేను సిరిసిల్ల అనేది చాలా చిన్న టౌన్ సార్. అప్పుడు 2007, 8లో అప్పుడు నేను క్యాజువల్గా అన్నీ చేస్తుండేవాడిని. బట్ అది నేను ఏది చేసినా అది ఒక వండర్ లాగా క్రియేట్ అయ్యేది. సో అప్పుడు ప్రజారాజ్యంలో కూడా లోకల్గా మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే కూడా వెరీ స్మాల్ పర్సన్ ఫ్రమ్ పద్మశాలి కమ్యూనిటీ. మేము కూడా సబ్జెక్ట్గా చాలా సపోర్ట్ చేసాము ఆయనకు. సో అప్పుడు కేటీఆర్ కూడా అప్పుడే సిరిసిల్లకు ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. అంటే వీ హ్యావ్ గివెన్ వెరీ టఫ్. సో కేటీఆర్ గారికి మేము ఒక 100 votes టఫ్ అంతా ఇచ్చాం ప్రజారాజ్యం నుంచి. సో అప్పుడు కూడా మా ఫాదర్ ఏమో టీఆర్ఎస్ సపోర్ట్ చేసేవారు, నేనేమో ప్రజారాజ్యం సపోర్ట్ చేసేవాళ్ళం. సో ఒక 2 years గడిచిపోయింది. తర్వాత కేటీఆర్ గారు ఎమ్మెల్యే అయ్యారు. సో మా జర్నీ ఇప్పటికీ చాలా బాగుంది సార్. వెరీ గుడ్. సిరిసిల్ల అంటేనే జనరల్గా ఒకప్పుడు, ఇప్పుడు కేటీఆర్ వచ్చాక కొంత బెటర్గా ఉంది, కానీ సిరిసిల్ల అంటేనే చేనేత కార్మికులు వాళ్ళ ఆత్మహత్యలు ఆ స్టోరీలన్నీ సిరిసిల్ల నుంచి వచ్చి. యాక్చువల్లీ మీరు అన్నట్టుగా సిరిసిల్లలో ఏంటంటే సిరిశాల అనే పేరు సార్. సిరిశాల అంటే అర్థం అంటే శాల అంటే పద్మశాలి సార్. సిరి అంటే డబ్బులు ఉన్నవాళ్ళు. పద్మశాలి వాళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు అని చెప్పి సిరిశాల అని పెట్టారు. దాన్ని మెల్లిమెల్లిగా సిరిసిల్ల సిరిశాల యాక్చువల్గా. ఓకే. సో కేటీఆర్ గారు రాగానే ఎమ్మెల్యేగా కానీ చాలా ఫోకస్గా వర్క్ చేశారు సార్. చాలా బ్యూటిఫుల్గా టౌన్ అంతా డెవలప్ చేశారు. ఆ పద్మశాలి కమ్యూనిటీకి కానీ వేరే బిజినెస్ పీపుల్ వాళ్ళకి కానీ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారు. అప్పుడు ఏంటంటే సిరిశాలను ఫస్ట్ అంతకుముందు కొన్ని రోజులైతే అంటే 2007 కన్నా బిఫోర్ ఒక 3-4 years పురుషాలు అయిపోయింది సార్. కొన్ని వందల మంది చనిపోయారు పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళు. రోజు న్యూస్లో వచ్చేది. ఆ న్యూస్ పేపర్స్ అంతా నేను కలెక్ట్ చేసి చిరంజీవి గారు తీసుకురావడము. ఆయన కూడా స్టార్టింగ్లో చాలా సబ్జెక్ట్స్ మీద వాళ్ళ టీం కూడా R&D చేసి చాలా వర్క్ చేశారు. ఎప్పుడైతే చిరంజీవి గారు వచ్చారో సిరిసిల్ల మీద ఫోకస్ పెరిగిపోయారు. మళ్ళీ దాని కంటిన్యూషన్గా కేటీఆర్ గారు కూడా వచ్చారు. సో అప్పుడు కేసీఆర్ గారు సీఎం కంటెస్టెంట్గా, కేటీఆర్ వాళ్ళ అబ్బాయి అన్నట్టుగా చాలా ప్రమోట్ అయిపోయింది సిరిసిల్ల టౌన్. సో అప్పుడు న్యూస్లో అంతా హడావిడి ఉండేది. సో కేటీఆర్ గారు ఏదైతే ప్లాన్ చేశారో 100% సక్సెస్ అయ్యారు. సో సిరిసిల్ల టౌన్ డెవలప్ అయింది. అక్కడ పబ్లిక్ కూడా ఫైనాన్షియల్ కూడా వెల్ సెటిల్డ్ అయిపోయారు. సో 10 years నుంచి సిరిసిల్ల గ్రోత్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఐటీ బిల్డింగ్ కూడా ఏదో పెట్టారు, చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్స్ వచ్చినాయి, ఇంకా చాలా టెక్స్టైల్ పార్క్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కేటీఆర్ గారి హయాంలోనే జరిగాయి సార్. సిరిసిల్ల నుంచి హైదరాబాద్ ప్రయాణం, ప్రజారాజ్యం, ఆ తర్వాత సో ప్రజారాజ్యం అయిపోయాక 2009లో చిరంజీవి గారి మీద అభిమానం, అంటే నాకు పొలిటికల్ మీద కానీ ఇంట్రెస్ట్ కన్నా చిరంజీవి గారి మీద అభిమానంతో ప్రజారాజ్యంలోనే ఉన్నాము. సో చిరంజీవి గారు ఎప్పుడైతే దాన్ని మెర్జ్ చేశారో అప్పుడు ఇంకా ఇంట్లో నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ రిలేషన్స్ నుంచి చాలా ప్రెషర్ ఉండేది. 2 years టైం వేస్ట్ చేస్తారని.
సో నేను ఎప్పుడు బాధపడలేదు, ఇబ్బంది పెట్టలేదు. 2 years నేను లర్న్ చేసుకున్నాను అని చెప్పి చాలా నేర్చుకున్నాము. అది చిరంజీవి గారి సపోర్ట్తోనే జరిగిపోయింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా 2009లో మళ్ళీ ఇంకా బిజినెస్లోకి ఎంటర్ అయిపోయాం సార్. సో మాదంతా బిజినెస్ ఫ్యామిలీ, వైశ్య కమ్యూనిటీ నుంచి వచ్చాము. సో 2009 నుంచి కూడా మేము ఫుల్ ఫ్లెడ్జ్గా బిజినెస్లోనే చేస్తాం. సో అప్పటికి మా సిరిసిల్లలో మా ఫాదర్కి కానీ మా తాతగారికి కానీ చాలా నేమ్ అండ్ ఫేమ్ ఉంది. సో ఇనిషియల్గా నేను బిజినెస్కి వెళ్ళిపోయాగానే చాలా భయపడేవాడిని. ఏంటి ఇంత పెద్ద బిజినెస్ ఉంది, వాళ్ళ నేమ్ ఫేమ్ని మనం ఏమైనా డ్యామేజ్ చేస్తామా, ఇంక ముందుకు తీసుకెళ్తామా అని చెప్పి ఒక 1-2 years చాలా స్ట్రగుల్ అయ్యాం. ఎవరితో మాట్లాడాలన్న భయం, ఎవరితో వర్క్ చేయాలన్న భయం, ఎలా చేస్తాం ఏంటి అని చెప్పి అనుకున్నాము. సో దేవుని దయ వల్ల అందరి మా ఫాదర్ అండ్ మదర్ బ్లెస్సింగ్స్తోని, పబ్లిక్ సపోర్ట్తోని బిజినెస్లోనే కొంచెం స్ట్రాంగ్ అయ్యాం. సో నేను సిరిసిల్లలో టౌన్లో బిజినెస్ చేసినప్పుడు కూడా సిరిసిల్లలో లీడింగ్గా మనం వాల్యూమ్ చేసుకుంటూ వచ్చాం. అంతమంది కూడా ఉండేది, దానికన్నా ఇంకా 2x స్పీడ్లో మనం కొంచెం వాల్యూమ్ బిజినెస్ అంతా మార్కెట్ అంతా క్యాప్చర్ చేసుకున్నాం. మెల్లిమెల్లిగా ఒక ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ పెంచుకున్నాం, మార్కెట్ సైజ్ పెంచుకున్నాం. సో ఫస్ట్ సిరిసిల్ల చేసేవాడిని, తర్వాత సిరిసిల్ల మండల్, సిరిసిల్ల డివిజన్, తర్వాత కరీంనగర్ డిస్టిక్ మొత్తం, తర్వాత సౌత్ తెలంగాణ, నార్త్ తెలంగాణ అనుకుంటూ మెల్లిమెల్లిగా నా వింగ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాను. తెలంగాణ అంతా స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చాను. బిఫోర్ కరోనా నేను హైదరాబాద్ మూవ్ అయిపోయాను సార్. అప్పటి నుంచి మొత్తం హైదరాబాద్లో కూర్చొని చాలా స్ట్రాంగ్గా మార్కెట్ అంతా అబ్జర్వ్ చేశాను. సో ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. బట్ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకా అన్ఆర్గనైజ్గా ఉంది. ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇండియా ఎకానమీ మొత్తం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ మీదనే ఉంది సార్. సో పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే ఈ రోజుల్లో స్విగ్గీ, జొమాటో, ఇంకేదో రోజుకోటి కంపెనీ వాల్యుయేషన్ $1 million, $1 trillion, $1 billion అంటున్నారు. అదంతా ఇన్ఫ్రా మార్కెట్ ముందు, కన్స్ట్రక్షన్ మార్కెట్ ముందు అదంతా పీనట్స్, నథింగ్. సో ఇదంతా నేను కొంచెం బాగా అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చున్నాను. నేను ఉండేది మై హోమ్ భూజాలో ఉంటాను. సో నాకు అపోజిట్గా టీ హబ్ ఉండేది. సో ఎప్పుడు భూజా నుంచి బయటకు వచ్చిన టీ హబ్లో ఉండేది. ఎప్పుడైనా మన కంపెనీ గురించి మన ఐడియాస్ గురించి టీ హబ్లో డిస్కస్ చేసుకోవాలన్న డిజైర్ నాకు 2022లో కలిగింది. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి, మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి, కొంచెం ఎడ్యుకేషన్లో స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి, MBA స్టూడెంట్స్కి అందరూ హై లెవెల్ ఎడ్యుకేషన్ వాళ్ళతో నేను ఈ సబ్జెక్ట్ అంతా డిస్కస్ చేయడం మొదలుపెట్టాను. సో వాళ్ళందరూ కూడా నాతో హ్యాపీగా డిస్కస్ చేశారు. సో పాసిబిలిటీస్ అన్నీ నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాను. క్రియేటింగ్ న్యూ పాలసీ, ఎందుకంటే సైజ్ ఆఫ్ మార్కెట్ ఈస్ వెరీ బిగ్ సార్, ఓషన్. సో అప్పుడు నేను ఏమనుకున్నానంటే అందరూ ఈ ఇండస్ట్రీలో చాలామంది 30 years, 40 years, 20 years నుంచి సెకండ్ జనరేషన్, బిల్డింగ్ మెటీరియల్, 40 generations, కొన్ని 100 years నుంచి కూడా ఆ ఇండస్ట్రీలో హైదరాబాద్లో ఆక్యుపై ఉన్నారు. సో ఎవరి మైండ్ కూడా అందరూ ఎలా ఉంటారంటే కొలాబరేషన్ అనే మైండ్తో ఎవరు లేరు. అది వాళ్ళ ఫస్ట్ నుంచి ఉందా, వాళ్ళ మైండ్ సెట్ ఏందో నాకు తెలియదు. కానీ ఎవరైనా వాళ్ళకి ప్రైస్ కాంపిటీషను, వాళ్ళకి వీళ్ళకి సప్లై చేస్తున్నారు, మనం వాళ్ళకి సప్లై చేయకూడదు, ఈ కాంపిటీషన్ మైండ్తోనే ఇండస్ట్రీ అంతా స్ట్రక్ అయిపోయింది. నేను అప్పుడు అనుకున్నాను, అరే ఇంత కాంపిటీషన్లో ఇంత హెవీగా బిజినెస్ చేసుకోవడం కరెక్ట్ కాదు. సో నీ దగ్గర ఏం స్ట్రెంత్ ఉంది, నా దగ్గర ఏం స్ట్రెంత్ ఉంది, కలిసి ఎలా సక్సెస్ అవుదాం అనే పాయింట్ నేను ఎలివేట్ చేశాను. సో చాలామంది మా ఈ ట్రేడింగ్ బిజినెస్ వాళ్ళందరితో నేను డిస్కస్ చేశాను. కొంతమంది నాతో అలైన్ అయ్యారు, కొంతమంది కాలేదు. సరే, నేను అలైన్ అయిన వాళ్ళందరితో మీరు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు, నేను ఎక్కడ వీక్ ఉన్నాను, మన ఇద్దరం కలిస్తే ఏమి స్ట్రాంగ్ అవుతాం, ఆ పాయింట్ అవుట్ని నేను యూటిలైజ్ చేసుకుంటూ గ్రో చేస్తున్నాను సార్. సో దేవుని దయ వల్ల వీఆర్ డూయింగ్ వెరీ గుడ్ నెంబర్ ఇన్ ద స్టీల్ ఇండస్ట్రీ అండ్ సిమెంట్ ఇండస్ట్రీ ఇన్ ద మార్కెట్. Now we can say proudly we are the top 5 of the Hyderabad market, Telangana market. Excellent. PSK Steel అని మీ ఓన్ బ్రాండ్, మీ ఓన్ ఫ్యాక్టరీ కూడా ఉంది సార్. రీసెంట్గా మేము PSK Steel అని స్టార్ట్ చేసాం సార్. మా ఇంటెన్షన్ ఏంటంటే PSK Steel అని కాకుండా PSK అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, అంబ్రెలా బ్రాండ్ లాగా చేసి, కింద మల్టిపుల్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ చేయడమే నా టార్గెట్ సార్. ఆల్ బిల్డింగ్ మెటీరియల్. సో మీరు ఇప్పుడు జనరలైజేషన్ సిమెంట్ అనగానే ఏముంటుంది మీకు, అల్ట్రాటెక్ సిమెంట్, బిర్లా సిమెంట్, ఇంకా ABC అనే బ్రాండ్స్ మీకు వస్తాయి. స్టీల్ అనగానే టాటా స్టీలు, JSW స్టీలు, జిందాల్ స్టీల్ అని వస్తుంటాయి మీకు. పెయింట్ అనగానే ఏషియన్ పెయింట్, ఇంకా XYZ బ్రాండ్స్ వస్తాయి. అలా ఒక్కొక్క ప్రోడక్ట్కి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. నా మైండ్ సెట్ ఏంటంటే ఒక్కటే ట్రస్టెడ్ ప్రోడక్ట్ ఉంటే, ట్రస్టెడ్ బ్రాండ్ నేమ్ ఉండే, దాని కింద మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉంటే కన్స్యూమర్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది. PSK TMT, PSK సిమెంట్, PSK పెయింట్స్ ఇలా ఉంటే ఏంటంటే కస్టమర్ కూడా PSK అనేది ఒక ట్రస్టెడ్ బ్రాండ్ ఉంది, ఈ మెటీరియల్ మనం పర్చేజ్ చేద్దాం, ఆ కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్ళాలి. ఎవరైనా కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇల్లు కడదామంటే PSK TMT వాడదాం, PSK సిమెంట్ వాడదాం, PSK పెయింట్స్ వాడదాం అన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలని చెప్పి 2 years నుంచి మేము R&D చేస్తున్నాను సార్. సో మేము ఫ్యాక్టరీ పెడదామని ప్లాన్ చేస్తాం స్టీల్ది. కొన్ని కారణాల వల్ల వేరే కంపెనీతో కొలాబరేట్ అయిపోయాం.
కొలాబరేట్ అయిపోయి ఆ కంపెనీ నుంచి చాలా స్ట్రాంగ్గా మనం మెటల్ సప్లై చేస్తున్నాం. డైలీ హ్యూజ్ క్వాంటిటీస్ మనం మీ బయట బ్రాండ్ మీద పిఎస్కే టీఎంటీతో. సో ఇప్పుడు హైదరాబాద్లో హై రైజ్ ప్రాజెక్ట్స్కి, ఇండివిజువల్ విల్లాస్కి, బిల్డర్స్కి, కాంట్రాక్టర్స్కి అందరికీ మనం స్ట్రాంగ్గా మెటీరియల్ సప్లై చేస్తున్నాం. హైదరాబాద్లోనే కాకుండా డిస్ట్రిక్ట్ మార్కెట్లో కూడా, అంటే అప్ కంట్రీ ఆఫ్ తెలంగాణ, అంటే కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా మనం ఎంటైర్ తెలంగాణ అంతా కూడా ఒక 150 డీలర్స్ వరకు మనం నెట్వర్క్ ఫామ్ చేసుకున్నాం. ప్రతి మండల్ వైజ్గా డీలర్స్ అందరినీ ఫామ్ చేసుకున్నాం. వాళ్ళకి మనకు 30 to 40 ఎంప్లాయీస్, మార్కెటింగ్ ఎంప్లాయీస్ టీమ్ అరేంజ్ చేసుకున్నాం. సో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో పిఎస్కే టీమ్ అవైలబుల్ ఉండేలాగా మనం ప్లాన్ చేశాం. ఎక్సలెంట్. సో ఇప్పటివరకు తెలంగాణలో సింగిల్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేస్తాం. సింగిల్ ప్లాట్ఫామ్ దాకా క్రియేట్ చేసాము. తెలంగాణ మొత్తం ఫస్ట్ పాత డిస్ట్రిక్ట్స్ అయితే 10 ఉన్నాయి సార్. దాంట్లో మొత్తం ఆక్యుపై అయ్యాము. సెకండ్ లెవెల్లో డిస్ట్రిక్ట్స్ లెవెల్ 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అక్కడ మేము ఎంట్రీ అయిపోయాము. నెక్స్ట్ మండల్ లెవెల్లో కూడా ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాము. సో ఇప్పుడు ఏంటంటే ఏ మండల్కి వెళ్ళినా మన పిఎస్కే టీఎంటీ అవైలబుల్ ఉంటుంది. సో నా ఐడియా ఏంటంటే సార్, ఇప్పుడు మనం తెలంగాణలోనే విస్తరించున్నాము. మేజర్గా మన బిజినెస్ అంతా ప్రాజెక్ట్స్లో ఉంది, ప్యారలల్గా రిటైల్లో కూడా స్ట్రాంగ్ ఉన్నాం. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మనం ఆంధ్రప్రదేశ్ కూడా వెళ్తున్నాం. సో దానిలో భాగంగా రీసెంట్గా లోకేష్ గారు కూడా కలిసాం, నారా లోకేష్ గారిని. సో ఏపీలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ ఇది కూడా మనము చాలా మెటల్స్ ఆల్రెడీ సప్లై చేయడం స్టార్ట్ చేసాము. ఇప్పుడు రీసెంట్గా పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కన్స్ట్రక్షన్ జరిగింది సార్. అది 58 అడుగుల విగ్రహం. దానికి కూడా మన పిఎస్కే టీఎంటీ సప్లై చేయడం జరిగింది. లోకేష్ గారితో అక్కడ బిజినెస్ పీపుల్తో అందరితో ఇంటరాక్ట్ అయ్యాం సార్. రీసెంట్ లాస్ట్ వీక్లోనే మన మీటింగ్ అయింది. సో అక్కడ కూడా పిఎస్కే టీఎంటీ అనేది చాలా స్ట్రాంగ్గా మనం లాంచ్ చేయాలని చూస్తున్నాం సార్. మీ బ్రాండ్ని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరిస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో కూడా సార్ పాత డిస్ట్రిక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్స్ అని భేదం లేకుండా ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా మనం స్ప్రెడ్ కావాలని చూస్తున్నాం. సో దీనివల్ల ఏంటి సార్, దీనివల్ల మనము ఇప్పటివరకు స్టీల్ ఇండస్ట్రీ అంటే సార్ కొన్ని బ్రాండ్స్ సెట్ అయిపోయి ఉన్నాయి. కానీ మేమేం చేస్తున్నాం అంటే హై క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్, అది మా యూఎస్పీ సార్. అంటే జనరల్గా సార్ చాలా కంపెనీస్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో సెట్ అయిపోయిన బ్రాండ్స్ ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్కి అంటే హైదరాబాద్లో ఆక్యుపెన్సీ ఉంది, కొన్ని బ్రాండ్స్కి డిస్ట్రిక్ట్లో ఆక్యుపెన్సీ ఉంది, కొన్ని బ్రాండ్స్ గవర్నమెంట్లో సెటప్ అయి ఉన్నాయి. మేము అలా కాకుండా అన్ని వర్టికల్స్లో వెళ్ళాలని మేము బ్రాండ్ స్ప్రెడ్ కావాలని మేము చూస్తున్నాం. సో కన్స్ట్రక్షన్లో గవర్నమెంట్ వర్క్స్కి, ప్రైవేట్ వర్క్స్కి, బిల్డర్స్కి, హై రేజ్ వాళ్ళకు, విల్లాస్కి, ప్లస్ అది కాకుండా డిస్ట్రిక్ట్లో కూడా ప్రతి ఒక్కటి ఇల్లు కట్టుకోవాలనే వాళ్ళకు పిఎస్కే టీఎంటీ మన బ్రాండు, లోకల్ బ్రాండు, మన అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్. ఎందుకంటే తెలంగాణలోని పుట్టిన బ్రాండ్, నేను తెలంగాణ వాడిని, తెలుగు వాడిని. సో కస్టమర్ చాయిస్ ఎలా ఉంటుంది అనేది నాకు కొద్దిగా ఐడియా ఉంది. దాన్ని బేస్ చేసుకొని మేము క్వాలిటీ చేస్తున్నాం సార్. ఇప్పుడు స్టీల్ ఇండస్ట్రీ బాగా మార్జిన్స్ తక్కువ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అంటారు. మీరు అంటే అది పర్లేదా బిజినెస్లో? అది ఎలా ఉంటుంది సార్? నేను చెప్పాను కదా సార్, నేను సిరిసిల్లలో చాలా ఉంటుంది. మీరు అన్నట్టుగా స్టీల్ ఇండస్ట్రీ అనేది చాలా చిన్న మార్జిన్స్, ప్రైస్ అన్ని గోల్డ్ మార్కెట్ లాగానే డైలీ చేంజ్ అవుతూ ఉంటాయి. దీనిలో నిలదొక్కునే వాళ్ళు చాలా పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ ఈస్ 1% సార్. సో నేను సిరిసిల్లలో రిటైల్గా వ్యాపారం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్మోస్ట్ 15 years ఉంది సార్. సో నేను స్టీల్ సిమెంట్ మీద ఎక్కువ ఫోకస్గా బిజినెస్ చేస్తున్నాను. సో నాకు కింద నుంచి వచ్చినప్పుడు కాబట్టి నాకు కస్టమర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, కంపెనీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, మేస్త్రి వాళ్ళు ఎలా ఉంటారు, ఇంజనీర్స్ ఎలా ఉంటారు, డీలర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సబ్ డీలర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను సార్. సో నేను వాళ్ళందరికీ రిక్వైర్మెంట్స్ ఏం చేస్తే సక్సెస్ అవుతాం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇండస్ట్రీలో ఎలా జరుగుతున్నాయి, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ అన్ని నేను ఫిల్ చేసుకుంటూ పిఎస్కే టీఎంటీని లాంచ్ చేశాను. సో దీనివల్ల ఏంటంటే నాతో ట్రావెల్ చేసిన మా ఎంప్లాయీస్, కస్టమర్స్, డీలర్స్, ఇంజనీర్స్కి అందరికీ కమర్షియల్గా బెనిఫిట్ అవుతుంది. ది బెస్ట్ క్వాలిటీ మేము ఇస్తున్నాం. ఇందులో ఇండస్ట్రీలో ఛాలెంజెస్ ఏముంటాయి ఎక్కువ మీకు? సో దీనిలో ఛాలెంజ్ ఏంటంటే సార్, రా మెటీరియల్ అనేది ఎప్పటికీ ఫుల్ టైట్గా ఉంటుంది. నెక్స్ట్ అది కాకుండా క్వాలిటీ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేయడం అనేది చాలా టఫెస్ట్ జాబ్ సార్. మేము దాన్ని చాలా మానిటరింగ్గా చేసుకుంటూ, డైలీ టెస్ట్ రిపోర్ట్ చేసుకుంటూ చాలా హై క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నాము. ఇంకోటి ప్రైస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మన పర్చేజ్ మెటీరియల్కి మన సేల్స్ రేట్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. మనం పర్చేజ్ చేసినప్పటికీ మనం ఒక రేట్తో పర్చేజ్ చేస్తే మార్నింగ్ ఒక రేట్ ఉంటే ఈవినింగ్ ఒక రేట్ అవుతుంది. సో ఈ ప్రైస్ గ్యాప్లో కొన్నిసార్లు మనం మైనస్ కూడా కావాల్సి వస్తుంది. అన్ని బేర్ చేసుకొని యావరేజ్గా మేము ప్రైసింగ్ సపోర్ట్ చేసుకుంటున్నాం మార్కెట్లో. ఇప్పటి వరకు మీ ప్రయాణం సక్సెస్ఫుల్గానే? ప్రయాణం అయితే చాలా బాగుంది సార్. ఇంకా స్ట్రాంగ్గా పెనట్రేట్ కావాలి, తెలుగు వాళ్ళందరికీ మన పిఎస్కే స్టీల్ రీచ్ అవ్వాలనేది నా ప్రయత్నం. సో మీరు ఎదుర్కొన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి ఈ స్టీల్ ఇండస్ట్రీలో, ఈ ట్రేడింగ్లో, మీ బ్రాండింగ్ తీసుకురావడంలో?
అదే రా మెటీరియల్ ఒకటి కష్టం అంటున్నారు. సార్ రా మెటీరియల్ ఒకటి, క్వాలిటీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. దానిలో కూడా మేము రా మెటీరియల్ పర్చేసింగ్లో కూడా వీఆర్ వెరీ స్ట్రాంగ్. క్వాలిటీ కూడా కన్సిస్టెన్సీగా మేము ఇస్తున్నాము, దానిలో కూడా మేము సక్సెస్ అయ్యాము. బ్రాండింగ్ కూడా తెలంగాణ మొత్తము మేము చేస్తున్నాం సార్. సో మేజర్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు పిఎస్కే అనేది మన ఓన్ బ్రాండ్గా చేయాలని మా ప్రయత్నం చేస్తున్నాం. ప్రైజింగ్ అయితే చాలా రీజనబుల్గా ఇస్తున్నాం. మేము చాలా లో ప్రాఫిట్లో బిజినెస్ చేస్తున్నాం. ప్లస్ దానికన్నా ఎక్కువ మేము హై క్వాలిటీ ఇస్తున్నాం. వెయిట్లో ఛాలెంజెస్ ఉంటాయి అని విన్నాను నేను ఈ స్టీల్ ఇండస్ట్రీలో. అంటే మేమైతే వెయింగ్ మెజర్మెంట్లో జనరల్గా వెయింగ్లో కొన్ని కంపెనీస్ చేస్తారు సార్. మన వారైతే 100% క్వాలిటీలో ఎక్కడ మేము క్వాలిటీ మేనేజ్ చేయడం అనేది 100% ఉంటుంది సార్. ఎవ్రీథింగ్ ఈజ్ బిల్డింగ్ అంతా సిస్టమేటిక్గా ఉంటుంది, కంప్యూటరైజ్ బిల్డింగ్. సో వెయింగ్లో మాత్రం ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉండవు సార్ మనకి. సో అలాగే సిమెంట్లో మీరు బిల్డింగ్ మెటీరియల్ ఇవన్నీ ఒక యాప్లోకి తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తారు సార్. మేము అదే సార్ ఇంతకు ముందు చెప్పాను కదా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సైజ్ బిజినెస్ సార్. సో మా ఇంటెన్షన్ ఏంటంటే పిఎస్కే వన్ యాప్ అనేది మేము క్రియేట్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాము. వన్స్ ఏంటంటే దీంట్లో వచ్చిన తర్వాత పిఎస్కే ప్రొడక్ట్స్ ఉంటాయి, అదర్ దెన్ పిఎస్కే కూడా ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సిమెంట్లో వెళ్తే 20 కంపెనీస్ ఉన్నాయి సార్ హైదరాబాద్లో. స్టీల్లోకి వెళ్తే 15 కంపెనీలు ఉన్నాయి. ప్లస్ పెయింట్లోకి వెళ్తే 4 కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరినీ ఆన్బోర్డ్ చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాం. ఒకటే ప్లాట్ఫామ్లో తీసుకొని మార్కెట్ ప్లేస్ లాగా ప్లాన్ చేస్తున్నాము. ఇట్స్ అ వెరీ లాంగ్ సబ్జెక్ట్ సార్, చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద అంతా మా టీం అంతా R&D చేస్తున్నారు. షార్ట్లీ అది కూడా మేము ఎగ్జిక్యూషన్లోకి రావాలని ప్లాన్ చేస్తున్నాం సార్. ఒక ఎంటర్ప్రెన్యూర్గా మీరు అదే ఒక ఉద్యోగానికి వెళ్ళి అక్కడ జాబ్ రాక లేకపోతే వాళ్ళు ఇచ్చే శాలరీ మీరు సాటిస్ఫై అవ్వక ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? క్యాపిటలా, లేకపోతే బ్యాంకింగ్ సపోర్ట్ కావాలి, బ్రాండింగ్ కావాలి, గుడ్ విల్ కావాలి? మీ దృష్టిలో ఏది మేజర్? మనం గ్రో అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, ఒక కొత్త ఎంటర్ప్రెన్యూర్ రావాలంటే మేజర్ ఏంటి సార్? నా దృష్టిలో మనం సక్సెస్ కావాలంటే ఒకటి కాదు సార్, అన్ని రకాలుగా మనం సక్సెస్ కావాలి. ఒకటి మన క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి మార్కెట్లో, సొసైటీలో రెస్పెక్ట్ పెంచుకోవాలి. ప్లస్ అందరితో మనము కొలాబరేషన్ మైండ్ సెట్తో ఉండాలి. బ్యాంకింగ్ సపోర్ట్ తీసుకోవాలి. మేజర్గా బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం ది బిగ్గెస్ట్ టాస్క్ సార్ ఈ రోజుల్లో. ఎందుకంటే మార్కెట్లో ట్రస్ట్ క్రియేట్ చేయడం అనేది చాలా బిగ్గెస్ట్ టఫెస్ట్ జాబ్. ఎప్పుడైతే మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారో బిజినెస్ అనేది బై ప్రొడక్ట్ లాగా డిఫాల్ట్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఎంటర్ప్రీనర్స్కి ఎవరైతే కొత్తగా వస్తున్నారో నా ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ బ్రాండ్ మీద ఫోకస్ చేయండి. ఎప్పుడైతే మీరు బ్రాండ్ బిల్డ్ చేస్తారో డిఫాల్ట్గా బిజినెస్ అనేది డిఫాల్ట్గా క్రియేట్ అయిపోతుంది సార్. ఇప్పుడు మేము ఒక 1 year నుంచి బ్రాండ్ మీద ఫోకస్ చేస్తున్నాము. మంత్లీ మా సైజ్ ఆఫ్ బిజినెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫైనాన్షియల్ కూడా సార్ ఇక్కడ ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అందరూ బిజినెస్ చేస్తున్నారు, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్ లేకపోతే ఏ కంపెనీస్ కూడా సస్టైన్ కావు లాంగ్ టర్మ్లో. సో క్యాష్ ఫ్లో చేసుకుంటూ మేమైతే రైట్ నో వీఆర్ హెల్పింగ్ బ్యాంక్ సపోర్ట్ తీసుకున్నాం సార్. 2-3 మల్టిపుల్ బ్యాంక్ సపోర్ట్ తీసుకొని వీఆర్ గ్రోయింగ్ సార్. మీరు హైదరాబాద్ మార్కెట్లో పిఎస్కే స్టీల్తో పాటు ఒక కొత్త ఇన్నోవేటివ్గా ఓ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అని యు ఆర్ నోన్ ఫర్ దట్. ఒక ఫౌండర్గా ఆల్ఫా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. అది ఒక బిజినెస్ కమ్యూనిటీ నెట్వర్కింగ్, బాగా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని, బిజినెస్ పీపుల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మనం రెగ్యులర్గా మీట్ చేయటం, అలాగే నేషన్ వైడ్ ఇంటర్నేషనల్గా కూడా పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ని మీరు తీసుకొచ్చి వాళ్ళ చేత వాళ్ళ ఎక్స్పీరియన్స్లు చెప్పించి అలాగే ఒక కొత్త ప్లాట్ఫామ్, ఒక యూనిక్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. టుడే హైదరాబాద్లో ఆర్ తెలుగు స్టేట్స్లో శ్రీకాంత్ ఈజ్ నోన్ ఫర్ ఆల్ఫా దాన్ పిఎస్కే స్టీల్స్. ఎర్లియర్ మేబీ ఏ ఫ్యూ మంత్స్ లాస్ట్ ఇయర్ అప్పుడు పిఎస్కే స్టీల్స్ బ్రాండ్గా ఉండేవారేమో శ్రీకాంత్ అని. ఈరోజు శ్రీకాంత్ అనగానే అందరూ ఆల్ఫా అంటున్నారు. ఆల్ఫాలో అసలు ఆ ప్లాట్ఫామ్ ఏంటి, అందులో మెంబర్షిప్ ఏంటి, అది ఎలా క్రియేట్ చేయాలని ఐడియా వచ్చింది మీకు? దాని గురించి కొంచెం లెట్ మీ నో. సో ఆల్ఫా సర్కిల్ అనేది ఒక నెట్వర్కింగ్ గ్రూప్గా మేము ప్లాన్ చేసాం సార్. సో ఆల్ఫా సర్కిల్ ఏంటంటే మేజర్గా ప్రతి మనిషి కూడా గ్రో అవ్వాలని ఉంటారు, యాస్పిరేషన్స్ ఉంటాయి. యాస్పిరేషన్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. సో మా పేరులో చూస్తుంటే ఆల్ఫా సర్కిల్, మేము పేరు చూస్ చేసుకోవడంలో కూడా చాలా R&D చేసాం సార్. ఏ ఫర్ యాస్పిరేషన్, ఓ ఫర్ ఆపర్చునిటీస్. యాస్పిరేషన్ ఉండి ఆపర్చునిటీస్ చూసుకునే ఆపర్చునిటీ కోసం చూసే వాళ్ళ కోసమే ఆల్ఫా సర్కిల్ సార్. ఆల్ఫా సర్కిల్ ఏంటంటే మనం మనిషి ఎదుగుతున్నప్పుడు సార్ చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
కొన్ని విషయాలు మనం ఫ్యామిలీతో డిస్కస్ చేసుకోలేం, కొన్ని విషయాలు బయట డిస్కస్ చేసుకోలేం, కొన్ని టీంతో డిస్కస్ చేసుకునే విషయాలు చాలా ఉంటాయి. అది ఎవరితో డిస్కస్ చేసుకోగలుగుతాం? ఒక ఎంటర్ప్రీనర్ ఇంకో ఎంటర్ప్రీనర్తోనే డిస్కస్ చేసుకునేవాళ్ళం. అవును, సేమ్ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యే వాళ్ళతోనే డిస్కస్ చేసుకోగలుగుతాం. సో మీ లైఫ్ జర్నీలో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడమే బిగ్గెస్ట్ జాబ్ మీకు. సో ఎవరితో పడితే వాళ్ళతో డిస్కస్ చేసుకోలేము. సో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, టీమ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కనెక్షన్స్ ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కావాలంటే ఈజీగా జరగవు. సో మనము నా ఆబ్జెక్టివ్ ఏంటంటే సార్, నేను ఒకటే బిలీవ్ చేస్తాను సార్, మీకు ఎంత నెట్వర్క్ ఉన్నదని ముఖ్యం కాదు, ఎంత నెట్వర్క్ అనేది ఉన్నది ముఖ్యం ఈ రోజుల్లో. సో ఫస్ట్ ప్రతి 5 yearsకి బిజినెస్ మోడల్, సొసైటీ అంతా చేంజ్ అవుతుందంటే ఒక మైత్ ఉంది సార్. సో నేను కూడా అబ్జర్వ్ చేసిందంటే ఎంత నెట్వర్క్ ఉంటే అంత గ్రో అవుతాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ కానీ రోజుకో విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. సో మనం ఆఫీస్లో కూర్చుంటే మనమే బాస్, మనమే కింగ్లా ఫీల్ అవుతూ ఉంటాం. మన టీం చెప్పిందే చూస్తాం, లేకపోతే పేపర్ చదివిందే చూస్తాం. అంతే తప్ప బయట సొసైటీలో ఏం జరుగుతున్నాయి, కొత్త విషయాలు ఏమొస్తున్నాయి, కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి, మార్కెట్ ఎలా గ్రో అవుతుంది, పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి. ఇప్పుడు నిన్న సడన్గా వార్ జరిగింది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుండా జరిగింది. వార్ జరిగింది, అంతకుముందు కరోనా వచ్చింది, మనం ఏం చేయకుండా అయిపోయాం, స్టక్ అయిపోయాం. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ 5 years తర్వాత ఇదే మోడల్లో ఉంటుందా, కొత్తగా ఏ వస్తుంది, అలాంటి విషయాలు తెలియాలంటే మనం నలుగురితో కలవాలి. నలుగురితో కలవాలి అంటే మన రేంజ్ ఉన్నవాళ్ళు, మనకి ఈక్వల్గా ఉన్నవాళ్ళు, మనకు స్ట్రెంత్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళందరి కోసమే ఆల్ఫా సర్కిల్ స్టార్ట్ చేశాం సార్. సో ప్రతి ఒక్కరు ఎదగాలి, గ్రో అవ్వాలని అందరికీ ఉంటుంది. రైట్ పాత్ కోసం చూస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు గ్రో, టు లెర్న్, టు ఎక్స్చేంజ్ ఐడియాస్, టు గెట్ ద ఆపర్చునిటీస్. అంటే దీనిలో మేము ఆల్ఫా సర్కిల్లో సార్ ఒక నెట్వర్కింగ్ అంటే ఏదో కంప్లీట్ ఓన్లీ బిజినెస్ కోసం కాకుండా బియాండ్ బిజినెస్ అంటే సార్ ఇప్పుడు బిజినెస్లో ఏంటంటే బిజినెస్ హెల్ప్ వర్క్ అంటే ఒక రిలేషన్ వర్కే ఉంటుంది. మేము ఆల్ఫా సర్కిల్లో ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళకు వీళ్ళకు రిలేషన్షిప్ పెరుగుతుంది. ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఆల్ఫా ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఈ రోజుల్లో ఏంటంటే ఫ్యామిలీలో కూడా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో అవన్నిటికన్నా ఫ్రీగా, ఫేర్గా, హ్యాపీగా వచ్చి మన ఆల్ఫా మెంబర్స్తో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా డిస్కస్ చేసుకున్నా వి గెట్ ద సొల్యూషన్స్. సో అది కాకుండా సార్ ఇప్పుడు మేము నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఉంటున్నారు. సో మీ పిల్లలు ఏం చేస్తున్నారు, మా పిల్లలు ఏం చేస్తున్నారు, సో వీళ్ళిద్దరు ఎడ్యుకేషన్లో ఎలా ముందుకు వెళ్తారు, సో ఇంకేమైనా ఆపర్చునిటీ ఏం చేస్తారు. సో ఇదంతా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్సెస్. కొంతమందికి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, కొంతమందికి ఎనర్జీ ఉంటుంది. సో ఇలా ఆల్ఫా సర్కిల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వీళ్ళ ఎనర్జీ సింక్ అయ్యి కలిపి కొలాబరేషన్గా వర్క్ చేసుకుంటున్నారు. కొంతమంది కలిసి బిజినెస్లు చేసుకుంటున్నారు, కొంతమంది ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు, కొంతమంది ఫ్యామిలీస్ కలిసిపోయారు, కొంతమంది టూర్లు వెళ్తున్నారు, కొంతమంది ప్రాపర్టీస్ కొంటున్నారు, కొంతమంది ఆల్ఫా మెంబర్స్ కలిపి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతున్నాయి. సో వాళ్ళకి తెలియని ప్రపంచం ఒకటి కొత్తగా ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఐడియాస్ అన్నీ తెలుస్తున్నాయి. సో ఇంకా ఇది కాకుండా సార్ ఒకరికొకరికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాతో పాటు ఒక 60 మంది హైదరాబాద్లో టాప్ పీపుల్ ఆఫ్ 70 మంది టాప్ పీపుల్ మాతో ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో దానివల్ల మా ఆల్ఫా గ్రూప్లో సార్ ఏ చిన్న టాస్క్ అవసరం ఉన్నా పెడితే మా వాట్సాప్ గ్రూప్లో 10 నిమిషాల్లో ఎవరొకరు దానికి సొల్యూషన్ తీసుకొస్తున్నారు, రెస్పాండింగ్ అవుతున్నారు. అందరూ ఆల్ ఒక కేటగిరీ పీపుల్ అందరూ. సార్ రీసెంట్గా నేను చిన్న ఎగ్జాంపుల్ సార్, నేను పిఎస్కేటీఎంటీ తెలంగాణలో చేస్తున్నాం, ఏపీకి వెళ్తున్నాము. ఏపీకి అక్కడ పొలిటికల్ సపోర్ట్ తీసుకుందాం, అక్కడ డీలర్ సపోర్ట్ తీసుకుందాం, మనకు చిన్న ఐడియా రాగానే మా ఆల్ఫా మెంబర్స్తో డిస్కస్ చేయగానే సేమ్ డే నాకు లోకేష్ గారితో అపాయింట్మెంట్ చేశారు. ఎక్సలెంట్. అంటే లోకేష్ గారిని కలవడం, ఆయనతో ఒక 1 hour నేను టైం స్పెండ్ చేశాను. అది మ్యాటర్ ఆఫ్ ఒక హాఫ్ అన్ అవర్లో నేను అనుకోగానే ఒక 1 hourలో లోకేష్ గారు అపాయింట్మెంట్ తీసుకోవడం, ఆయనతో 1 hour కలిసి డిన్నర్ చేయడం, ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అవును. ప్లస్ నాకు బిజినెస్ కోసం కూడా అక్కడ లోకల్ బిల్డర్స్, లోకల్ డీలర్స్ ఉందని సేమ్ డే నేను ఒకరోజు విజయవాడ వెళ్తే మార్నింగ్ బిల్డర్స్తో కూర్చున్నాను, మధ్యాహ్నం డీలర్స్తో కూర్చున్నాను, ఈవినింగ్ లోకేష్ గారితో డిన్నర్ ఫినిష్ చేసుకొని వచ్చాను. దిస్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ ఆల్ఫా. ఎక్సలెంట్. సో నాలాగా ఉన్న మా ఆల్ఫా మెంబర్స్ అందరు కూడా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. సో వాళ్ళు ఏ రేంజ్కి నుంచి ఏ రేంజ్కి వెళ్ళాలన్నా ఇట్ విల్ బీ హెల్పింగ్. మ్యూచువల్ సపోర్ట్తో అందరూ గ్రో అవుతున్నారు. సో ఇక్కడ ఏమైతే సార్ ఒక ఆల్ఫా సర్కిల్లో కూడా మేమేంటి సార్ ఒక 15 years 20 years బిజినెస్లో స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీట్గా ఉన్నవాళ్ళు, అంటే లెర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా గ్రో అవుదాం అన్నవాళ్ళు, ఇంకా ఆపర్చునిటీస్ వస్తే నెక్స్ట్ జనరేషన్ని బిజినెస్ని ఆ లెగసీ కంటిన్యూ చేద్దామని ఆ అన్ని ఆస్పెక్ట్లో చూసిన తర్వాత మేము మెంబర్గా తీసుకుంటున్నాం. సో దీనివల్ల ఏంటంటే సేమ్ వేవ్ లెంత్ మ్యాచింగ్ పీపుల్ వాళ్ళే దీనిలో ఉంటారు మెంబర్గా. సినర్జీస్ అన్ని కలుస్తాయి. అలాంటి వాళ్ళు సింక్ అవుతా ఉంటే ఏంటంటే ఇది ఒక పవర్ హౌస్ లాగా తయారవుతుంది సార్. పవర్ హౌస్ లాగా తయారవుతుంది. పవర్ హౌస్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్. బాగుంది డెఫినేషన్. పవర్ హౌస్ ఏంటంటే సార్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. పవర్ హౌస్ ఏమైతుందంటే ఇఫ్ యూ వాంట్ పొలిటికల్ కనెక్షన్ యూ కెన్ గెట్, ఇఫ్ యూ వాంట్
ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ యూ కెన్ గెట్, ఇఫ్ యూ వాంట్ ఎనీ బ్యూరోక్రాట్ సపోర్ట్ యూ కెన్ గెట్, ఎనీ థాట్ మీకు ఏమైనా థాట్ వచ్చింది అనుకోండి అది డిస్కస్ చేస్తే కూడా వ్యాలిడేషన్ కూడా ఈజీగా దొరుకుతుంది. సో ఈజీ గోయింగ్ సార్, ఇది ఒక ఈజీ వే ఆఫ్ గ్రో కావడానికి. ఒక 1 monthలో చేద్దాం అనుకున్న పని, ఒక 15 daysలో చేద్దాం అనుకున్న పని మీకు షార్ట్ టైంలోనే మనం ఆల్ఫాలో వీ కెన్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఎక్సలెంట్. సో ఇప్పుడు ఇది ఈ ఆల్ఫాలో సార్ మేము కూడా ఏం చేస్తున్నామంటే ఓన్లీ మేము బిజినెస్ పీపుల్ మేము మాట్లాడుకోకుండా ఎంటర్ప్రైనర్స్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ కూడా మేము సక్సెస్ఫుల్, మనకు వేలుమణి గారిని తీసుకొచ్చాం లాస్ట్ టైం. వేలుమణి గారు, డాక్టర్ వేలుమణి గారు, థైరోకేర్. సో ఆయన సక్సెస్ స్టోరీ he made a fortune of 6,000 crores in 2020 సార్. సో ఈజ్ గెస్ట్ స్పీకర్గా తీసుకొచ్చాం, ఆయన అడ్వైజర్గా మేము సపోర్ట్ తీసుకుంటున్నాం. అయిన తర్వాత శివనారాయణ గారిని తీసుకొచ్చాము, ఇంటరాక్టివ్ సెషన్స్. అది కాకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి నవీల్ మీటర్ గారు తీసుకొచ్చాం. సో గవర్నమెంట్లో ఉన్న పాసిబిలిటీస్ ఏమున్నాయి. నెక్స్ట్ జయేష్ రంజన్ గారిని తీసుకొచ్చాం, అక్కడ న్యూ సిటీ డెవలప్ అవుతుంది, అక్కడేం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ అక్కడేం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్లస్ ఇంకా వేరే మినిస్టర్స్తో కూడా కొలాబరేట్ అయ్యి గవర్నమెంట్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నాం మేము. ఆశీష్ విద్యార్థి గారు కూడా తీసుకొచ్చాం, ఆయన ఫిలిం యాక్టరు, మంచి స్పీకర్. అంటే మేము ఏం చేస్తున్నాం సార్, హెల్త్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, వెల్త్ ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, వాటి మీద ఫోకస్ చేస్తున్నాం. మా ఇంటర్నల్గా ఆల్ఫా మెంబర్స్ మధ్యలో కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేసుకుంటున్నాం. మా దానిలో ఒక 6-7 members ఐపీఓకి ప్లానింగ్ చేస్తున్నారు. సో ఐపీఓ రిలేటెడ్ మెంబర్స్ కూడా మేము గెస్ట్ స్పీకర్గా పిలుస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది సార్, వాళ్ళు మనకు ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. మా గ్రూప్లో సార్ రోజుకి ఒకరు పోస్టింగ్ పెడతా ఉంటే ఇంకొక మెంబర్కి టార్గెట్ లాగా ఫిక్స్ అయిపోతుంది. సో మా దాంట్లో బిజినెస్ వాళ్ళు కూడా స్కేలబిలిటీ మీద ఆలోచిస్తున్నారు. ఇంతకుముందు ఆయన ఒక షాప్ ఉండే వాళ్ళు 2 షాపులు ఉన్నారు, ఇప్పుడు 4 షాపులు పెడుతున్నారు. వాళ్ళని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళు సపోర్ట్ తీసుకొని, వాళ్ళు గ్రో అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. వెల్మ్ ఆఫ్ పాసిబిలిటీ తెలుస్తుంది, పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారని ఒక ధైర్యం కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో దీనివల్ల సార్ అందరి మైండ్ సెట్ చేంజ్ అవుతుంది, స్కేలబిలిటీ మీద ఆలోచిస్తున్నారు, థింకింగ్ పెరిగిపోతుంది, స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది, పాసిబిలిటీస్ పెరుగుతున్నాయి, ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వెరీ గుడ్, వెరీ యూనిక్ ప్లాట్ఫామ్. ఇట్ బికేమ్ ఏ టాక్ ఆఫ్ ది టౌన్. ఎస్ సార్. ఏంటి ఆల్ఫా మీ ఫ్యూచర్ ప్లాన్స్? సో నా ఇంటెన్షన్ ఏంటి సార్, హైదరాబాద్లో మనం స్టార్ట్ చేసాము, షార్ట్లీ బెంగళూరులో కూడా మనము డిస్కషన్ చాప్టర్ వైజ్, సర్కిల్ వైజ్గా మేము చేస్తున్నాం సార్. మినిమం ఒక 30 members ఉంటే మనం అక్కడ సర్కిల్ స్టార్ట్ చేస్తున్నాం. బెంగళూరులో కూడా మన టీం అంతా వర్క్ చేస్తున్నారు. అక్కడి స్ట్రాంగ్ పీపుల్ ఆఫ్ బెంగళూరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్రాండింగ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళని మనం తీసుకుంటాం. ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. చాలా రెస్పెక్ట్ ఉన్న సొసైటీలో ఉన్న వాళ్ళనే మనం తీసుకుంటున్నాం. ప్లస్ వైజాగ్లో కూడా స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా కొంత ఫ్యూ మెంబర్స్ మనకు కనెక్ట్ అయ్యారు. అక్కడ కూడా సిఎంఆర్ వాళ్ళు, కాంకటాల వాళ్ళు, లిమిటెడ్ మెంబర్స్ అక్కడ 10+ members మనకు అక్కడ కన్ఫర్మ్ అయ్యారు. బెంగళూరులో ఒక 10 to 15 members అక్కడ కన్ఫర్మ్ అయ్యారు. ప్యారలల్గా మేము దుబాయ్లో కూడా చేద్దాం అనుకున్నాం. కొన్ని సిచ్యువేషన్స్ ఇంటర్నేషనల్ బ్రాండ్ సార్, ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగానే చేస్తున్నాము. దాని దగ్గరికి మాకు టీం కూడా ఉన్నారు, బ్యాక్ అండ్ టీం ఉన్నారు. వాళ్ళ సపోర్ట్తోనే మేము ఇంటర్నేషనల్ లెవెల్గానే దీన్ని వితిన్ 3-4 yearsలో వీ వాంట్ ఆల్ఫా యాజ్ ఏ పాన్ వరల్డ్ బ్రాండ్, ఇంటర్నేషనల్ గ్లోబల్ బ్రాండ్ గానే మేము ప్లాన్ చేస్తున్నాం. బై 2030 ఆల్ఫా సర్కిల్ అనే ప్లాట్ఫామ్ సార్ బై 2030 వరకు మినిమం 10+ countries వీఆర్ ప్లానింగ్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఈ ప్లాట్ఫామ్ ని ముందుకు తీసుకెళ్ళడంలో మీరు ఎదుర్కొంటున్న ఛాలెంజెస్? సో చాలా యూనిక్ కదా, యూనిక్ ఛాలెంజ్ సార్. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సార్, ఇప్పటి వరకు ఇండియాలో కానీ హైదరాబాద్లో కానీ ఈ నెట్వర్కింగ్ అనేవి ఇండియా కల్చర్ దగ్గరగా స్టార్ట్ కాలేదు. కొన్ని కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, అవి ఫ్రాంచైజీ తీసుకోవడం అలా ఉన్నాయి. ఇది ఏంటంటే నేను ఎక్స్క్లూజివ్ ప్యాషన్తో చేస్తున్నాను. నా ఏజెండా ఆఫ్ ఆల్ఫా సర్కిల్ ఏంటి సార్, ఒక పవర్ హౌస్ క్రియేట్ కావాలి, ఒక ఎంటర్ప్రైనర్కి ఒక సపోర్ట్ కావాలి. ఆయన జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నప్పుడు కొన్ని మిస్ అవుతూ ఉంటారు. ఆ ఫ్యాక్టర్స్ కన్నిటికీ ఇక్కడ సొల్యూషన్ దొరకాలి. ఆ ఫ్యాక్టర్స్ అన్ని క్లోజ్ చేసుకుంటూ, అచీవ్ చేసుకుంటూ ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆల్ఫాలో ఉంటే మంచి నెట్వర్క్ దొరుకుతుంది, మంచి కనెక్షన్స్ దొరుకుతాయి, మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరుకుతుంది. కల్మషం లేని పీపుల్ అంటారు కదా సార్, వాళ్ళందరూ మా ఆల్ఫాలో ఉన్నారు ఇప్పుడు. సో ఈ ఆల్ఫాలో కూడా సార్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారు. ఉమెన్ ఎంటర్ప్రైనర్ తీసుకున్నాం, జెంట్స్ని తీసుకున్నాం, 30+ వాళ్ళని తీసుకున్నాం, 40+ వాళ్ళని తీసుకున్నాం, 50+ వాళ్ళని తీసుకున్నాం, 60+ వాళ్ళని కూడా తీసుకున్నాం. సో ఇక్కడ ఏంటి అసలు బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి? సో బేసిక్గా మేము ఒక 10 parameters పెట్టుకున్నాం సార్. వాళ్ళ నెట్వర్త్ ఏంటి, వాళ్ళ టర్నోవర్స్ ఏంటి, ఆ ఇండస్ట్రీలో వాళ్ళ ఒక టాప్ 10లో ఉన్నారా లేదా, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్లస్ వాళ్ళకి లర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, అందరి మెంబర్స్తో మింగిల్ అయ్యేలాగా ఉన్నారా లేరా, సో వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ ఇండివిజువల్ పర్సన్ క్రెడిబిలిటీ ఏంటి, సొసైటీలో ఆ కంపెనీకి ఉన్న రెస్పెక్ట్ ఏంటి, ఇలా 10 parameters తీసుకున్నాం సార్.
మా బ్యాక్ ఎండ్ టీమ్ ఉన్నారు, వాళ్ళంతా R&D చేసి ఈ 10 పారామీటర్స్ చెక్ చేసుకున్న తర్వాత దీంట్లో ఫిట్ అవుతేనే వీఆర్ టేకింగ్ ద సో మెంబర్షిప్. ఇట్స్ నాట్ టు ఎవ్రీవన్, ఇట్స్ నాట్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ సార్. ఇట్స్ నాట్ స్క్రీన్ ఓపెన్ చేసి బై చాయిస్, బై చాయిస్, కంప్లీట్లీ బై ఇన్వైట్. బై ఇన్వైట్ ఓన్లీ. ఆల్ఫా సర్కిల్స్ ఇన్వైట్ ఓన్లీ సార్. ఇప్పుడు మేము డోర్స్ ఓపెన్ చేస్తే ఒక 300 మెంబర్స్ రావడానికి రెడీగా ఉన్నారు. లాస్ట్ 1 year నుంచి వీఆర్ నాట్ టేకెన్ ఎనీ సింగిల్ మెంబర్ ఇన్ హైదరాబాద్ సార్. సో లాస్ట్ ఇయర్లో ఒక 60 మంది ఉన్నారు. ఈ 60 మంది కంటిన్యూ అవుతాం. ఏప్రిల్లో ఒక 20+ ప్రాస్పెక్టివ్ మెంబర్స్ అందరూ లైన్అప్ చేసి ఉన్నాం సార్. ఏంటి మీ ప్లాన్స్ ఆల్ఫాలో ఫ్యూచర్ ఇంకా అదే అలా? సో ఆల్ఫాలో ఏంటి సార్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కలుస్తున్నాము, నాలెడ్జ్ షేర్ చేసుకుంటున్నాము, ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నాము. ఇట్స్ గోయింగ్ గుడ్ సార్. మా మెంబర్స్ ఏంటంటే హైదరాబాద్లో వీఆర్ గోయింగ్ గుడ్. బెంగళూరు కనెక్షన్స్ కావాలంటే ఎలా, ముంబై కనెక్షన్స్ కావాలంటే ఎలా, ఢిల్లీ కనెక్షన్స్ కావాలంటే ఎలా, దుబాయ్ కనెక్షన్స్ కావాలంటే ఎలా, US కనెక్షన్స్ కావాలంటే ఎలా. సో వీళ్ళందరికీ ఏంటి సార్, ప్రతి ఒక్కరికి బిజినెస్ ఎక్స్పాన్షన్స్ ఉంటున్నాయి, బిజినెస్ ఐడియాస్ ఉంటున్నాయి. సో బెంగళూరులో మనకి ఏమైనా పని కావాలి అంటే మన ఆల్ఫా మెంబర్కి ఫోన్ చేస్తే పని అయిపోవాలి. హైదరాబాద్లో అయితే మేము 1 year నుంచి ఎలా బిల్డ్ చేస్తున్నామో అలానే ప్రపంచం మొత్తం మేము స్ప్రెడ్ కావాలి. బెంగళూరులో కూర్చొని దుబాయ్లో పని కావాలంటే వాళ్ళకి పని అయిపోవాలి. ఒక నెట్వర్క్ క్రియేట్ కావాలి, ఒక ట్రస్టెడ్ పర్సన్ దొరకాలి. సో ఒక ఆల్ఫా మెంబర్ అంటే ఇంకొక ఆల్ఫా మెంబర్కి ఆ ట్రస్ట్ క్రియేట్ అయిపోతుంది డిఫాల్ట్గా. ఎందుకంటే మేము చాలా స్క్రూటీ చేసి మెంబర్స్ని తీసుకుంటున్నాం కాబట్టి వెరీ వెరీ స్ట్రాంగ్ మెంబర్స్ ఉంటున్నారు. ఒకే స్టాండర్డ్లో ఉన్న అంటే ఒక CEOs, బిజినెస్ పీపుల్, ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ని మీరు ఆల్ఫాలో. అదే సార్, మేము ఏంటంటే మెంబర్స్ కూడా ఫౌండర్స్నే తీసుకుంటున్నాం. వాళ్ళ టీంని ఎవరైనా ఎంటర్టైన్ చేయట్లేదు. ఎక్స్క్లూజివ్ ఫౌండర్స్, వాళ్ళంటే ఫస్ట్ జనరేషన్లో ఒక 10 years 15 years ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళను ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన వాళ్ళకి ఏంటంటే ఇంకా గ్రో కావాలనే మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరికీ ఇది ఒక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ సార్. ఆల్ఫాని యూ వాంట్ టెంటికల్స్ టు బి స్ప్రెడ్ ఇన్ ఇండియా, గ్లోబల్గా డెవలప్ చేసి. సో ఇప్పుడు ఏంటంటే సార్, దిస్ ఇస్ ఆల్ఫా సర్కిల్ ఇస్ ద ఇండియన్ ప్లాట్ఫామ్ సార్. ఇండియన్ కల్చర్కి, ఇండియన్ అవసరాల తగ్గట్టుగా ఎంటర్ప్రీనర్కి, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్కి ఇది సపోర్టింగ్ సిస్టమ్ లాగా తయారైంది సార్ హైదరాబాద్లో. అలానే నా ఇంటెన్షన్ ఏంటంటే ఇండియా వైడ్ మొత్తం స్ప్రెడ్ కావాలి, అన్ని మెట్రో సిటీస్లో స్ప్రెడ్ కావాలి. ప్యారలల్గా గ్లోబల్ కూడా మేము ప్లాన్ చేయాలని ఎక్స్పాన్షన్లో ఉన్నాం సార్. మీ సక్సెస్, మీ ఇవన్నీ చాలా ఆర్టికల్స్లో, పేపర్స్లో, రీసెంట్గా కూడా సాక్షిలో అట్లా చూసా. మీ ఇందులో ప్యారలల్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ, CSR ఏమన్నా చేస్తున్నారా మీ PSK శ్రీ తరపున కానీ ఆల్ఫా తరపున? సో మా PSK అనేది ఇండివిజువల్ సార్, ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో దాని పరంగా వీఆర్ డూయింగ్ చారిటీ చేస్తున్నాము, టెంపుల్స్కి చేస్తున్నాము. బయట ఎవరు మాకు రీచ్ అయినా, మాకు PSK గ్లోబల్ ఫౌండేషన్ కూడా ఉంది, మాకు ఎవరు రీచ్ అయినా ఆ ప్లాట్ఫామ్తో మేము హెల్ప్ చేస్తున్నాము. అది కాకుండా మా ఆల్ఫా సర్కిల్లో కూడా చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు. 1000 crores టర్న్ ఓవర్, 2000 crores టర్న్ ఓవర్, చాలా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఉన్నారు. ఇంకా మా స్కేల్లో PSKలో చేయని వర్క్స్ అన్ని కూడా మేము ఆల్ఫా మెంబర్స్కి రిఫర్ చేసి వాళ్ళ సపోర్ట్తో మాకు ఎవరు రీచ్ అయినా వీఆర్ డూయింగ్ ద హెల్ప్ సార్. రీసెంట్గా KPC వాళ్ళకు కూడా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా చాలా పెద్ద స్కేల్లో వర్క్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా మేము రిఫర్ చేస్తున్నాం. సో చాలా ఇన్స్పైరింగ్ జర్నీ శ్రీకాంత్ గారు. ఎక్కడో సిరిసిల్ల టౌన్ నుంచి ఓన్గా ఫస్ట్ 2 years పాలిటిక్స్లో కొంచెం స్ట్రగుల్ అయ్యి అందులో నేర్చుకొని అక్కడి నుంచి సడన్గా ఎంటర్ప్రెన్యూర్గా PSK అనే స్టీల్ బ్రాండ్ తీసుకొచ్చి ఒక నెట్వర్క్ చేసి, అలాగే ఇప్పుడు బిల్డింగ్ మెటీరియల్స్కి ఒక కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, వీటన్నిటికన్నా మించి ఆల్ఫా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందరు బిజినెస్ పీపుల్ని, అందులో కూడా క్వాలిటీ బిజినెస్ పీపుల్ని, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ని, వాళ్ళని ఆల్ఫా ప్లాట్ఫామ్లో నెట్వర్క్ చేసి ఒకరికొకళ్ళు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకునే విధంగా చేసి బాగుంది మీ ప్రయాణం, అద్భుతం. ఇంకా బాగా PSK స్టీల్ ఇండియా వైడ్ పెద్ద బ్రాండ్ అవ్వాలని, మంచి కంపెనీ అవ్వాలని, అలాగే ఆల్ఫాని గ్లోబల్ ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేయాలని మా బర్డ్ మీడియా తరఫున కోరుకుంటూ, మీరు ఈరోజు బర్డ్ టాక్స్కి వచ్చి ఇంత చక్కగా మీ జర్నీ, మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి మీ లీజర్ టైం ఏం చేస్తుంటారు? చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటారా? మాకు లీజర్ దొరికేది చాలా తక్కువ టైం సార్. సో ఎక్కువ మీరు అన్నట్టుగా మేము మెగా ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయి ఉన్నాము. సో చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటాము. మేము మై హోమ్ పూజలో ఉంటాము. సో క్లబ్ హౌస్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, కొద్దిగా చిట్ చాట్ చేస్తూ టైం స్పెండ్ చేస్తుంటారు. స్ట్రెస్ బస్టర్స్ అవి. సో ఎప్పుడన్నా మీకు ఫుల్గా ఆనందం కలిగిన క్షణం ఏంటి? సో ఫుల్గా బాగా అంటే చాలా అచీవ్మెంట్స్ చేస్తాం, ఏదో ఒకటి ఉంటుంది, వాట్ అరైవ్డ్ ఫీలింగ్, ఒక పాయింట్ ఉంటుంది, ఇది నేను అచీవ్ చేసింది అనిపించింది. సో నేను చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ చేసుకొని దూరం వచ్చాను సార్. ఎప్పుడు చిరంజీవి గారిని కలిసినా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే నేను సిరిసిల్ల నుంచి హైదరాబాద్ మూవ్ అవ్వడం మా పేరెంట్స్కి కొంచెం కంఫర్ట్ లేకుండా. సో ఎప్పుడైతే నేను ఇక్కడ మూవ్ అయ్యానో మా వైఫ్ చాలా సపోర్ట్ చేసింది సార్. హైదరాబాద్కి వచ్చిన తర్వాత చిన్నపిల్లలు 2 ఉన్నారు, బాబు పాప. సో మా వైఫ్ సపోర్ట్తో ఇంత బిజినెస్ మేము హ్యాండిల్ చేస్తున్నాము. నేను బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నా, తన ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తుంటుంది. సో మా పేరెంట్స్ టేక్ కేర్, మా పిల్లలు టేక్ కేర్ అంతా మా వైఫ్ ప్రణిత చూస్తుంటారు సార్. ప్యారల్గా మా ఫాదర్ వాళ్ళు కూడా నా సక్సెస్ చూసి, నా గురించి అందరూ మాట్లాడుకుని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో మా సక్సెస్కి రీజన్ ఏంటంటే సార్, సో నేను ఏంటంటే చాలా హార్డ్ వర్క్ నమ్ముతాను సార్. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ నమ్ముతాను. సో నేను ఒక కర్మ సిద్ధాంతం ఎక్కువ నమ్ముతాను సార్. మన అవతలానికి ఎంత హెల్ప్ చేస్తే మనకు కూడా అంతే హెల్ప్ దొరుకుతూ ఉంటుంది. సో దాన్ని విధంగా చేస్తాను. ఒక మంచి సక్సెస్ ఇవ్వాలంటే టీమ్ సపోర్ట్ ఉండాలి సార్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి, దేవుని బ్లెస్సింగ్స్ ఉండాలి, మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ మనల్ని ఎంకరేజ్ చేయాలి. సో మన కస్టమర్సు, మన వెల్ విషర్స్ అందరు బ్లెస్సింగ్స్ ఉంటేనే మనం గ్రో అవుతాం సార్. మనకు టాలెంట్ ఉన్నదంటే మనం సక్సెస్ కాదు, డబ్బులు ఉన్నదంటే కూడా సక్సెస్ రావు సార్. సక్సెస్ రావాలంటే అన్ని రకాలుగా అందరితో మనం కలిసి ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఇంకోటి మన సక్సెస్ని మనం ఎంజాయ్ చేస్తాను కదా, మనతో ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే అది మన సక్సెస్ సార్. ఇండివిజువల్గా సక్సెస్గా ఫైనాన్షియల్గా గెయిన్ చేస్తాం, అది అనేది నాకు సక్సెస్ అనేది. నాతో పాటు ట్రావెల్ చేసిన మా టీం కానీ, మా డీలర్స్ కానీ, ఇప్పుడు నేను అచీవ్ చేస్తానంటే నాకన్నా ఎక్కువ మా టీం ఎంజాయ్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు, మా ఆల్ఫా మెంబర్స్ ఎంజాయ్ చేస్తారు, మా హోమ్ టౌన్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తారు. అది నాకు అచీవ్మెంట్ సార్. నా సక్సెస్ కన్నా ఎక్కువ నాతో కలిసి కొలాబరేట్ వాళ్ళు మన పిఎస్కే సక్సెస్ అయ్యాడనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు సార్, అది నాకు హ్యాపీనెస్ సార్. ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా ఎందుకు బిజినెస్లో ఇవన్నీ హాయిగా జాబ్ చేసుకుంటే స్ట్రెస్, బిజినెస్ అంటే రెస్పాన్సిబిలిటీ, ఛాలెంజెస్ కదా, అట్లా ఎప్పుడన్నా అనిపిస్తుందా? లేదు సార్, నేను ఫస్ట్ ఎప్పుడైతే జాబ్కి వెళ్ళానో ₹1,00,000 సంవత్సరానికి సంపాదిస్తే చాలనుకునే స్థాయి నుంచి నేను ఆ రోజే ప్రిపేర్ అయ్యాను సార్. 2007లోనే ప్రిపేర్ అయ్యాను. జాబ్ నుంచి ఎప్పుడైతే రిజెక్ట్ అయ్యానో నేను డైలీ ఒక్కరోజు ₹1,00,000 సంపాదించాలని అనుకున్నాను. రైట్ నౌ వీఆర్ పేయింగ్ మోర్ దెన్ 2 lakhs per salaries per day in Hyderabad. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో బిజినెస్ టర్న్ ఓవర్స్, బిజినెస్ శాలరీస్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాం సార్. మంచి సిస్టమ్ డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు నా ఎజెండా ఒకటి సార్, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. వావ్, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో పిఎస్కే గ్రూప్ నుంచి 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ చేయడమే నాకు టార్గెట్ సార్. ఆ టార్గెట్లోనే నేను ప్రయాణం చేస్తున్నాను. ఇప్పుడు 100 మంది ఉన్నారు. ఇది 1,00,000 చేయాలి, ఇది 100ను 1,00,000 చేయాలి. ఇంకో 3 సున్నాలు తేవాలి, ఇంకా 3 సున్నాలు తేవాలి. మీరు అంటగా 100 వరకు రావడం చాలా కష్టం సార్. 100 నుంచి పైకి వెళ్ళడం అందరి సపోర్ట్. ఫస్ట్ 100 టఫెస్ట్ జాబ్. మీరు అంటే మా బిజినెస్లో సార్ ఫస్ట్ 100 కోట్లు బిజినెస్ చేయడం చాలా టఫ్ అయిపోయింది నాకు. ఎప్పుడైతే 100 కోట్ల బిజినెస్ చేయను తర్వాత నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. ప్రొలిఫరేట్ అవుతుంది, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వస్తుంది, మనం గుడ్ విల్ డెవలప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంతకుముందు సార్ పిఎస్కేలో ఎంప్లాయీస్ రావడానికి కూడా చాలా కష్టమైంది మాకు హెచ్ఆర్ టీంతో. ఇప్పుడు ప్రతి ఒక్కరు వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఫస్ట్ పిఎస్కేలో జాబ్ ట్రై చేద్దామనే విధంగా మేము పిఎస్కే మా టీం అందరినీ మేము సపోర్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఫస్ట్ జాబ్ చేద్దామన్న వాళ్ళకి చాలామందికి పిఎస్కే ఫస్ట్ జాబ్ కంపెనీకి లాగా చాలామంది ట్రై చేస్తున్నారు. చాలామంది సీనియర్స్ కూడా మాతో రావడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మాకు 5 digits శాలరీ ఎంప్లాయీస్, 4 digits శాలరీ ఎంప్లాయీస్, 6 digits శాలరీ ఎంప్లాయీస్ కూడా మాతో ట్రావెల్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు బర్డ్ టాక్స్. చాలా నేర్చుకున్నాం, ఇన్స్పైరింగ్. మీరు ఇంకా బాగా బలంగా మీ పిఎస్కే స్టీల్స్ అభివృద్ధి చెందాలి, మంచి స్థానంలోకి రావాలి. ఆల్ఫా ప్లాట్ఫామ్ కూడా ఎంటర్ప్రెన్యూర్స్కి, అప్కమింగ్ లీడర్స్కి బాగా సపోర్టింగ్గా ఉండి మంచి నెట్వర్కింగ్ సిస్టమ్స్తో డెవలప్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.